విశాఖ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసినటువంటి ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసు ఒక కొలిక్కైతే వచ్చింది. భూ వివాదాలే ఆయన హత్యకు కారణం అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెల్లడిస్తున్న నేపథ్యంలో అసలు ఆయన్ని హత్య చేయడానికి కారణం ఏంటి, ఆయన్ని హత్య చేసింది ఎవరు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎంఆర్ఓ రమణయ్య గారి హత్య ఉలిక్కిపడేలా చేసింది విశాఖ ప్రజల్ని, అలాగే 2 తెలుగు రాష్ట్రాలను కూడా. ఏంటి మేడం అసలు హత్యకు కారణమేమో కొంతమంది భూ వివాదం అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమో కక్షలతో జరిగిన హత్య అంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు హత్యకు కారణం ఏంటి మేడం? చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఎంఆర్ఓ వ్యవస్థలో వేళ్ళూనికిపోయిన అవినీతే ఈ హత్యకు కారణం. ఓకే, అంతే, అంతకంటే వేరే ఏం అక్కర్లా. దీనికి రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి, అలాగే పోలీసుల అండదండలు ఉంటాయి, అలాగే వాళ్ళకు ఒక ప్రైవేట్ సైన్యం ఉంటుంది ఎంఆర్ఓలకి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లాంటివి అంటే తొండ ముదిరి ఓసరో ఇల్లు అయినట్లు వీళ్ళు ఎంఆర్ఓల ఆగడాలు మామూలుగా లేవు. మీకు ఒకసారి గుర్తుండి ఉంటుంది, ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఎంఆర్ఓని పెట్రోల్ పోసి తగలబెట్టారు. మనం అలాంటి చర్యలను సమర్థించం, కానీ అవతల వైపు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక రైతు, అతను ఎంత ఆవేదన చెందితే, అది ఎంత ఆవేదన, ఎన్నిసార్లు తిప్పుకుంటారు వాళ్ళని, ఎంత విసిగిస్తారు, ఎంత వేధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఒక్కసారైనా ఎంఆర్ఓ ఆఫీసుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎవరికైనా కుటుంబ సభ్యులు ఈ పనులన్నీ నిర్వహించే వాళ్ళైతే ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగిన దాఖలాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఈ ఎంఆర్ఓ ఆఫీసులు, ఈ గవర్నమెంట్ ఆఫీసులు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఇవన్నీ సరిగా ఆలోచించగలిగే వాళ్ళకి గౌతమ బుద్ధుడిలాగా జ్ఞానోదయం కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ, జ్ఞానోదయం చేస్తారు వాళ్ళు. అంటే ఒక నెగటివ్ సైడ్లో చెప్తున్నాను, పాజిటివ్ సైడ్లో కాదు. బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది పాజిటివ్ సైడ్లో, కష్టాలన్నీ చూసి జ్ఞానోదయం అయ్యి అసలు జీవితానికి ఏం కావాలి అనేది నేర్చుకున్నాడు. కానీ చాలామందికి జీవితంలో ఏం చేయకూడదు నేర్పిస్తాయి. ఏం చేయకూడదు? హత్యలు చేయకూడదు, ఇంకా ఆస్తులు సంపాదించాలి, కూడబెట్టాలి, మోసాలు చేయాలి అనే తత్వం నేర్పిస్తాయి. లేకపోతే ఒక అమాయకుడైన రైతు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు అంటే, అంతటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటే, అతను ఆ మానసిక స్థితికి రావటానికి, ఆ నిర్ణయం తీసుకుంటానికి ఆ ఎంఆర్ఓ ఎంత ఇబ్బంది పెట్టుంటుంది. అట్లాగే ఇంకా చాలా చోట్ల ఇవాళ శంకర్పల్లి రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఒక 60 కోట్ల ప్రభుత్వ భూమిని వేరే ఎవరికో రిజిస్ట్రేషన్ చేసేసారు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ మొత్తం ఒక ప్రక్షాళన జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కావచ్చు, ఎంఆర్ఓల విషయంలో కావచ్చు, ధరణి పోర్టల్ విషయంలో కావచ్చు, అసలు ఇవి ఎన్నాళ్ళు పడతాయో అర్థం కావట్లా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాలపరిమితి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో అవుతాయా అనిపిస్తుంది. ఈ 10 ఏళ్లలో అంత దారుణం జరిగింది, అంత చేసి పెట్టేశారు. నిన్నగా మొన్న శివబాలకృష్ణని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు శివబాలకృష్ణ కనుక కరెక్ట్గా ఉన్నట్టు జరిగినట్టు చెప్తే చాలా పెద్ద తలకాయలు బయటకు వస్తాయి. అంతెందుకు మేడం, సిఎస్ సోమేష్ కుమార్ గారి భార్య పేరు మీద 25 ఎకరాల పొలం, అంటే 1 ఎకరా 3 కోట్ల విలువ చేసే పొలాన్ని కేవలం 3 లక్షలకి, 3 నుంచి 5 లక్షలకి వాళ్ళు చూపించుకుంటారండి. ఎందుకంటే వాళ్ళని రక్షించేవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూపించుకుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం మందే వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చూపించుకున్నారు, చేసుకున్నారు. కానీ విషయం ఏంటి అంటే, ఇప్పుడు అసలు వీళ్ళందరూ ఎందుకు తయారవుతున్నారు ఇట్లా? ఈ ప్రభుత్వ అధికారులకి ఇది కాదు అంటే అదనపు సౌకర్యం వచ్చిన తర్వాత వీళ్ళ వృత్తికి ఏం న్యాయం చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగానికి ఏం న్యాయం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇంత అవినీతికి పాల్పడుతున్నారు?
వాళ్ళ డ్రైవర్లు ఏజెంట్లు. అవును. అధికారులకి ఏజెంట్లు ఎవరు అంటే డ్రైవర్లు. ఇప్పుడు ఈ రమణయ్య గారి మీద కూడా అవినీతి ఆరోపణలు అయితే వస్తాయి. అదే ఇప్పుడు ఈ వ్యవస్థను మనం అర్థం చేసుకుంటే రమణయ్య అవినీతిని అర్థం చేసుకుంటాం. కేవలం మనం రమణయ్య అవినీతిని కనుక చూసేటట్లయితే ఇది ఒక వ్యక్తి అవినీతి కాదు, ఒక వ్యవస్థ అవినీతి. ఎగ్జాక్ట్. అందుకే ఈ వ్యవస్థ ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అది తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంగతి, ఇప్పుడు రమణయ్య అక్కడ అంత ప్రక్షాళన ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు వాళ్ళకి ఎలా గెలవటం అనే దాని మీద ఉంటుంది తప్పితే వేరే పనుల మీద వాళ్ళకి ధ్యాస ఉండదు. అసలు సమయం మించిపోయింది. అసలు ఇంకోటి ఏంటంటే రమణయ్యతో చేయించింది కూడా వైసీపీ వాళ్ళే అవినీతి అనేది ఒక వార్తకు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ అండదండలు లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి? అసలు వైజాగ్లో ఇప్పుడు రేపు కనుక ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఎట్లా అయితే పాముల పుట్టలోంచి పాములు బయటకు వస్తున్నాయో అక్కడ కూడా అవినీతి పుట్ట పగులుతుంది. అక్కడ కూడా జరిగేది అదే. రేపు పొద్దున వైజాగ్ కేంద్రంగా ఎంతమందిని మాయ చేసి మభ్యపెట్టి సామ భేద దండోపాయాలతోటి భూములు వైసీపీ నాయకుల పేరు మీదకి వచ్చినాయో తెలుస్తుంది. హఠాత్తుగా వైసీపీ ప్రభుత్వం రాగానే విజయసాయి రెడ్డికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నేను డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కుంటాను, రుషికొండనే నా సొంతం చేసుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి ఎట్లా అనగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది అధికారులు సహకరించకపోతే అక్కడ ఇల్లు కట్టుకోగలుగుతాడు? ఆలోచించండి మీరు. ఇవన్నీ అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక సొంత రాజ్యాంగం ఏర్పరచుకుని ఆ రాజ్యాంగం ప్రకారం మేము చేసేది న్యాయము అని చెప్పి అనుకుని చేసుకుంటా ఎళ్ళబట్టే కదా ఇవన్నీ జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇక రమణయ్య సంగతికి వద్దాం. ఇప్పుడు ఈ రమణయ్య ఒక ఎంఆర్ఓ, ఒక పోలీసు, ఒక రాజకీయ నాయకుడు, ఒక హెచ్ఎండిఏ ఆఫీసరు, అక్కడ ఉడా ఆఫీసరు ఏదో అంటారు. వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్. ఓకే. అక్కడ ఒక చోటే అనట్లా నేను, ఎక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ జరిగినాయి. జరగకుండా ఏదో వీళ్ళే కనిపెట్టారు అవినీతిని నేను చెప్పదలుచుకోవాలా. అన్ని ప్రభుత్వాలు చేస్తుంది అదే. అయితే వీళ్ళంతా ఒక సిండికేటు. ఇప్పుడు ఒక ఫైల్ వస్తుంది, ఒక సమస్యాత్మకమైన ఫైలు, దానికి పర్మిషన్ ఇవ్వకూడదు లెక్క ప్రకారం. అయితే అది లెక్క ఎంత పెద్దది అయితే అంత లంచం ఉంటుంది. లెక్క ప్రకారం ఇవ్వకూడదు అన్నాను కదా. ఆ లెక్క చాలా పెద్ద అనుకోండి, చాలా ఇవ్వాల్సి వస్తుంది లంచం. ఈ లంచాన్ని ఎవరెవరు పంచుకుంటారు? ఇది వీళ్ళకి తగాదాలు రావచ్చు. ఓకే. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పని చేయకపోయినా కానీ ఆ పని ఆగిపోతుంది. ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయినా ఈ పని ఆగిపోద్ది. అసలు ఈ పనిలో ఈ లబ్ధిదారుడు కాకుండా ఇంకొకటికి ఎవడికో ఇంకా ఎక్కువ లాభం అనుకోండి, వాడాపేసినా ఈ పని అయిపోద్ది. మీరు చెప్పిన తరహాలోనే ఇప్పుడు జెవెల్ పార్క్ అనే పేరుతో ఒక లేఅవుట్ వచ్చింది. ఆ లేఅవుట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం కొంతమంది రమణయ్య గారికి ఆల్రెడీ 57 లక్షలు ఇచ్చినట్లుగా, అది ఆయన అక్కడి నుంచి బదిలీ వేరే ప్రాంతానికి వెళ్ళడంతో వాళ్ళు సంతకాల కోసం అక్కడికి వెళ్ళడం, అది కాని తేదీలను నేను వేయలేను అంటూ ఆయన మొరాయించడం. అంటే ఇక్కడ ఆ లేఅవుట్లో ఏం జరుగుతుంటుంది అంటేనండి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ప్లాట్లు పెట్టుకుంటుంది, మార్ట్గేజ్ పెట్టుకుంటుంది. ఇదివరకు లేదు ఈ సిస్టమ్, ఇప్పుడు పెట్టింది ఆ సిస్టమ్. ఎందుకు పెట్టింది అంటే వీళ్ళు సగం పనులు చేసి ప్లాట్లన్నీ అమ్మేసి వీళ్ళు మళ్ళీ ఇంకో వెంచర్కి వెళ్ళిపోతారు, అక్కడ కస్టమర్స్ నష్టపోతున్నారని ప్రభుత్వం ఆలోచించి ఏం చేసింది అంటే ఒక లేఅవుట్లో మంచి ప్లాట్లు తను పెట్టేసుకుంటుంది, మార్ట్గేజ్ పెట్టేసుకుంటుంది. మార్ట్గేజ్ పెట్టేసేసుకున్న తర్వాతనే ఈ ప్లాట్లు ఈ పనులన్నీ చేశారు అనేది వస్తేనే మార్ట్గేజ్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఏ లేఅవుట్ అతనికైనా మిగిలేది ఏంటి అంటే ఈ మార్ట్గేజ్లో ఉన్న ప్లాట్లు కూడా అమ్ముకోవచ్చు, అగ్రిమెంట్ ఇచ్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్లు అయితే అవ్వవు. అయితే వీళ్ళకి ఈ లేఅవుట్ అంతా పనులన్నీ చేసేసిన తర్వాత వీళ్ళకి ఈ మార్ట్గేజ్ రిలీజ్ చేయాలి. దాన్నే కన్వేయన్స్ డీడ్ అంటారు. ఆ రిలీజ్ అయిపోయింది అనుకోండి, రిలీజ్ డీడ్ చేసేసారనుకోండి, అలాగే ఇప్పుడు అక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయి ఆ వెంచర్లో, పార్కులు ఇట్లాంటివి ఉంటాయి, రోడ్లు, పార్కులు, ఇవి కూడా
ఆ హెచ్ఎండిఏకో లేకపోతే హుడాకో ఏ ఏరియా ఎవరి అథారిటీ అయితే వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ అయితేనే వీళ్ళకి ప్లాట్లు వెనక్కి వస్తాయి. వస్తే ఇప్పుడు ఈ లేఅవుట్ అంతా చేసిన తర్వాత ఈ ప్లాట్లలో కొన్ని అమ్మేసుకోగా రిజిస్ట్రేషన్ అయితేనే డబ్బులు ఇస్తామనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఈ ప్లాట్లు అమ్ముకోవచ్చు, అగ్రిమెంట్ చేసుకోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ అవ్వదు. ఈ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఏమంటారు, వీళ్ళు కొంచెం బఫర్ తీసుకోవచ్చు అని, మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే డబ్బులు ఇస్తాను అంటారు, మిగతా డబ్బులు మీరు రిజిస్ట్రేషన్ చేయండి డబ్బులు తీసుకోండి అంటారు. ఇప్పుడు ఈ లేఅవుట్ వేయటానికి కావచ్చు, ఈ బిజినెస్ చేయటానికి కావచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటానికి కావచ్చు, ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు విలాసాలు చేయడానికి కావచ్చు, విదేశాలు వెళ్ళటానికి కావచ్చు, డబ్బులు మరి ఖర్చు పెట్టుకుంటారు కదా, అన్నీ అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఇంకో కొత్త వెంచర్కి వెళ్ళాలి అంటే పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి ఇక్కడ ఆగిపోతుంది. ముందు వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటారు, మధ్యలో వచ్చిన లాభాలు ఖర్చు పెట్టేసుకుంటారు. ఈ చివరిలో వచ్చే డబ్బులు వీళ్ళకి ఇప్పుడు చాలా అవసరం. వీళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి ఎదో పనులన్నీ చేయటానికి, అంటే నిబంధనలకు సంబంధం లేకుండా పనులు చేయడానికి వీళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి ఉంటారు. ఆ పని అవ్వలేదనుకోండి, ఈలోపు కారణం ఏదన్నా కానీ ఈ ఎవరైతే డబ్బులు తీసుకుంటాడో అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకోండి, మామూలుగా అవినీతిలో కూడా నీతి ఉంటుంది. నీతిలో అవినీతి ఎట్లుంటుందో అవినీతిలో కూడా నీతి ఉంటుంది. ఆ నీతి ఏంటంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు ఈ సీట్లో నుంచి, కొత్తగా వచ్చే అతను ఉంటాడు. ఆ వచ్చే అతనికి మరి నువ్వు ఆల్రెడీ మింగేసావు కదా, అవి కొంచెం పొట్టలోంచి తీసి ఇవ్వాలి. ఇచ్చి నేను ఆల్రెడీ నాకు ముట్టియ్యి దానిలోంచి నీకు తీసి ఇస్తున్నాను, నేను సగం పని చేశాను కాబట్టి మిగతా పని నువ్వు కంప్లీట్ చెయ్యి అని చెప్పి ఆ మనిషి ఆ పని చేసి పెట్టి ఇవ్వాలి. ఎవరి దగ్గర అయితే లంచం తీసుకున్నావో వాళ్ళకి పని చేసి పెట్టాలి. ఇప్పుడు లంచం ఇవ్వడం తీసుకోవడం న్యాయమా అన్యాయమా చట్టమా కాదా అనేది కాసేపు పక్కన పెట్టండి. నువ్వు ఒక పని చేస్తానని డబ్బులు తీసుకున్నావు, చేయాలి కదా. ఆ పని చేయకోకుండా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు సంబంధం లేదు, శనగలు తిన్నాను చేయి గడుపుకున్నానంటే కుదరదు. వీడి జీవితం అంతా, ఇప్పుడు నీకు 57 లక్షలు ఇచ్చిన తర్వాత నీకు దీని నుంచి తనకు డబ్బులు రావాల్సి ఉన్న తర్వాత వాడికి ఎంత కడుపు మండిపోద్ది. అంటే దీని అర్థం మనం అవినీతి పరుల్ని లంచాలు ఇచ్చే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, లంచం తీసుకున్నాడు కాబట్టి వీడు పని చేయాలి. ఇప్పుడు తీసుకోకుండా, లంచం తీసుకోకుండా దీనిలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అందుకే నేను ఈ పని చేయట్లేదని ఫైల్ మూసేసి వెళ్ళినా తప్పు పట్టం ఎవరు. ఇంకా సపోర్ట్ చేస్తారు. పైగా అతను గనక చంపితే గనక సమాజం నుంచి చాలా చాలా సానుభూతి వస్తుంది చనిపోయిన అతనికి. ఇప్పుడు రమణయ్య గురించి ఒక్కడన్నా సానుభూతి పడతాడో చెప్పండి. కాకపోతే పైకి మానవ హక్కులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చట్టాన్ని నువ్వు ఎలా చేతిలో తీసుకుంటావు, అసలు నువ్వు లంచం ఇచ్చి నువ్వు తప్పు చేసావు, నువ్వెన్ని ఎదవ పనులు కప్పెట్టుకుంటానికి అతనికి లంచం ఇచ్చావో ఇవన్నీ వస్తాయి. మరి అసలు వాడి దగ్గర ఏది? ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర నీతి అవినీతి గురించి మనం మాట్లాడడం కన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర అడిగే హక్కు ఉంది మన దగ్గర. చొక్కా పట్టుకుని అడిగే హక్కు ఉంది, కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు ఉంది. వాడెప్పుడు కాలర్ సవర్ తీసుకోగలుగుతాడు, కాలర్ ఎగరేయగలుగుతాడు. వాడు న్యాయంగా ఉంటే, నీతిగా ఉంటే, చట్టానికి లోబడి ఉంటే అవుతాయి ఇవన్నీ. అందుకని ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అతన్ని వాళ్ళు హత్య చేశారు. అయితే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఇందాకే అనుకున్నట్టు ఒక సిండికేట్ ఉంటుంది కదా, ఒక పోలీసు, ఒక రాజకీయ నాయకుడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, వీళ్ళందరూ కలిసి చేస్తారు కదా ఇవన్నీ. వీళ్ళందరినీ కరెక్షన్ చేస్తే కానీ ఈ హత్యలాగు. అంతేగాని ఈ చంపినోడికి జైలు శిక్ష పట్టడం, లేకపోతే చచ్చినోడి పక్షాన చచ్చినోడి కళ్ళు చారడన్నట్లు మనం సానుభూతి చూపించిన వీళ్ళిద్దరు కాసేపు పక్కన పెట్టిన ఈ రాజకీయ నాయకులు, పోలీసులు మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. వ్యవస్థే కావాలి ప్రక్షాళన. ఇట్లాంటి కేసులు ఎప్పుడూ వింటూనే ఉంటాము. కొంతమంది ఇవన్నీ చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వడ్డీలకి తీసుకొస్తారు. వడ్డీలు ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు, అసలు ఇవ్వకపోతే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు. అది ఇంకో కేసు అవుతుంది. ఇప్పుడు ఇదంతా వీళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఆ ప్లాట్ సకాలంలో అప్పచెప్పకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాకపోగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ఈ మొత్తంలో ఎక్కువ నలిగిపోయేది అందరికీ మధ్యలో ఈ వ్యాపారస్తుడే. ఇట్లాంటి
ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ వ్యాపారస్తుడు బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యి సన్మార్గంలో వెళ్ళదలుచుకుంటే ఈ బిజినెస్లు ఇవన్నీ వదిలేసేసి కోరికలకే ఫుల్ స్టాప్ పెట్టేసేసి ఒక రకమైన జీవితంలోకి వెళ్తాడు. లేదు అంటే ఇలాంటి నేరస్తులు అవుతారు. అందుకని ఇతను నేరస్తుడు అవటానికి ఇంతమంది నేరస్తులు కారణం, అతనే కాదు. ఓకే, ఈ నేరస్తుడు నేరం చేయడానికి వీళ్ళందరూ కారణం. వీళ్ళందరినీ కూడా శిక్షించాలి. ఓకే, శిక్షించడం అంటూ జరిగితే, ఎందుకంటే తిన్నారు కదా మరి డబ్బులు. ఆ 57 లక్షలు రమణయ్య ఒక్కడు తీసుకుని ఉండడు. ఆ పోలీసుడు కొన్ని ఇచ్చుంటాడు, రాజకీయ నాయకుడు కొన్ని ఇచ్చుంటాడు, ఇంకా తన కింద పనిచేసిన వాళ్ళు కొన్ని ఇచ్చుంటాడు, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చుంటాడు. ఇదంతా అంచెలుగా దశల వారీగా అందరికీ ముట్ట చెబుతున్న డబ్బులు ఇవన్నీ. ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఎట్లా వస్తున్నాయి, ఒక రాజకీయ నాయకుడికి తనకి ఇంతంత ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక వ్యాపారస్తుడికి ఇంతంత లాభాలు ఎట్లా వస్తున్నాయి, వీళ్ళు ఇంత సౌకర్యం అని కూడా అనకూడదు, విలాసం అని కూడా అనకూడదు, వాటిని మించి జీవితాలను ఎట్లా గడుపుతున్నారు అంటే ఈ అవినీతి డబ్బుతోనే గడుపుతున్నారు. ఇది ఎక్కడో ఒక చోట మనం ఒక నిప్పురం వెలిగిస్తే ఆగిపోయే విషయం కాదు. ఈ వ్యవస్థని ప్రక్షాళన చేస్తేనే తప్పితే కానీ ఇది సమూలంగా నాశనం కాదు. అంటే నా ఉద్యోగానికి నేనేం చేస్తున్నాను అని ఒక ఉద్యోగస్తుడికి ఒక అంతర్మదనం ఉంటే తప్పితే ఇది సాధ్యం కాదు. ఒక ఉద్యోగస్తుడికే కాదు, ఒక పొలిటీషియన్కే కాదు, ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరిలో, ఒక వ్యాపారస్తుల్లోనూ, వీళ్ళందరిలోకి నన్ను అడిగితే అందరి మధ్యలో బలైపోతుంది వ్యాపారస్తుడే. ఇప్పుడు ఈ పనులన్నీ అవ్వలేదు అనుకోండి, ఆ కస్టమర్లు ఎవరైతే ఉంటారో డబ్బులు కట్టిన వాళ్ళు అంతిమంగా నష్టపోయేది వాళ్ళు. వాళ్ళ జీవితాలు మొత్తం పణంగా పెట్టి జాగ్రత్త చేసి రూపాయి జాగ్రత్త చేసి ఆ ప్లాట్ కొనుక్కుంటారు. వాళ్ళకి ఆ ప్లాట్ రిలీజ్ కావట్లేదు, లేదు ఈ పెట్టుబడిని మార్చి ఇంకో పెట్టుబడి పెట్టుకుందాము అనుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళకెంత కడుపుమంటుంది చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో మన సాహితీ గ్రూపు చూసాం కదా, ఆ సాహితీ గ్రూపు లక్ష్మీనారాయణ ఎంత విలాసవంతంగా బతికాడండి. ఇప్పుడు దాని బ్యాలెన్స్ షీట్ అంతా పేపర్లో వేశారు. ఆయన సొంతానికి వాడుకున్న డబ్బులు రైతులకు ఇచ్చిన డబ్బులకి సమానంగా ఉన్నాయి. ఎంత దారుణం ఇది. ఇప్పుడు రైతులకి నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే వాళ్ళ పొలాలకు డబ్బులు ఇస్తున్నావు, అది తప్పు కాదు. నీ స్టాఫ్కి శాలరీస్ ఇస్తున్నావు అంటే తప్పు కాదు. నువ్వు మార్కెటింగ్ వాళ్ళకి కమిషన్ ఇస్తున్నావు, జీతాలు ఇస్తున్నావు అంటే తప్పు కాదు. కానీ నువ్వు రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎవరి డబ్బులతోటి నువ్వు వేషాలు వేద్దాం అనుకున్నావు? నీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్కి నీకు మెంబర్ అవ్వాలా? నువ్వు నీ మొహానికి నువ్వు చెయ్యాల్సింది వ్యాపారం. నీకెందుకు? రాజకీయ పార్టీలకి విరాళాలు ఇచ్చి టీటీడీ మెంబర్షిప్ కొనుక్కుంటావు నువ్వు. ఇట్లా కడుపులో నుంచి దావానంలోలాగా వస్తాయి సమస్యలు. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి రాజకీయ నాయకులతో లింకులు. మళ్ళీ యాతావాత వస్తే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, ఈ వ్యాపారస్తులు బాగానే ఉంటారు, ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు కొనుక్కున్న వాళ్ళు రూపాయి ఇప్పుడు ప్రీ లాంచ్ అని పెడుతున్నాడండి ప్రతివాడు. ప్రీ లాంచ్లో వాళ్ళు లోన్ తీసుకుని కొంటున్నారు. లోన్ తీసుకుని కొంటే అసలు బ్యాంకు లోన్ ఇవ్వకూడదు ప్రీ లాంచ్లకి. నన్ను అడిగితే 4 రోజులు ఆగి కొనుక్కుంటారు. ఏం పోయింది? ఈ లోన్ ఇప్పించేది ఎవరో తెలుసా? ఈ రియల్ ఎస్టేట్ వాడే ఇప్పిస్తాడు. వాళ్ళు తెచ్చుకోరు ప్రీ లాంచ్కి, వీడే ఇప్పిస్తాడు. ఆ బ్యాంక్ మేనేజర్కి డబ్బులు ఇస్తాడు. అందరినీ కొంటమే. నీ దగ్గర ప్లాట్ కొన్న పాపానికి కస్టమరు నువ్వు అందరినీ కొంటావు, వాళ్ళని ఎత్తిని చేయి పెడతావు. ఈ లక్ష్మీనారాయణ ఒక్కడే కాదు. అందుకని ఈ మొత్తం వ్యవస్థ బాగుపడాలి. అలాగే ఒక అట్టడుగున ఉన్న కస్టమర్కి నష్టం జరగకూడదు అంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వాలకు ఇంత చిత్తశుద్ధి ఉందా? వాళ్ళేమంటారు, మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లో గెలుస్తున్నాం. ఒక ఎమ్మెల్యే టికెట్కి ఎన్ని కోట్లు అవుతున్నాయి మీకు తెలుసు? 100 కోట్లు అవుతున్నాయి. ఒక పార్లమెంట్ సీటుకి 1000 కోట్లు అవుతున్నాయి. మరి ఎప్పుడు సంపాదించాలి వాళ్ళు?
ఇలాంటి వెధవలకి సహాయం చేసే కదా వాళ్ళు సంపాదించేది. నేనైతే ఇలా వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళని వెధవలనే అంట. అలా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళని వెధవలనే అనాలి మనం. వాళ్ళకి మనుషులుగా ఉండే హక్కు లేదు వాళ్ళకి. నువ్వు చదువుకున్న చదువుకి నీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంటే నువ్వు ఎన్ని మెట్లు పైకి వచ్చేసావు. ఈవేళ దేశంలో తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు, స్కూల్కి వెళ్ళడానికి కష్టపడే వాళ్ళు ఉన్నారు, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. నీకు ఇవన్నీ ఉండి నువ్వు చక్కగా నీకు ఉద్యోగం వచ్చింది, పోనీ ఇప్పటిదాకా నీకు లేకపోతే ఇవన్నీ తెచ్చుకునే అవకాశం నీకు దొరికింది, ఇంకా నీకు లంచాలు దేనికి? ఇదంతా మనకి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారే, ఆ పరిస్థితిలో ఉంది. నేనైతే అంతిమంగా కస్టమర్ నష్టపోతున్నాడు. కస్టమర్ నష్టపోతానికి వీల్లేదు. ఈ రమణయ్యలు చావని, ఎంఆర్ఓల్ని తగలబెట్టని, కానీ కస్టమర్కి న్యాయం జరగాలి. కస్టమర్కి న్యాయం జరగని కాడికి వాళ్ళు చచ్చినా చావకపోయినా ఒకటే. ఈ లక్ష్మీనారాయణ మరి ఎంతమంది ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుసా అండి? వాళ్ళు సకాలంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నారు, చదువులకు వాడుకోలేకపోతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టి చాలా హృదయ విదారకంగా ఉంటుందండి. మనం ఒకరోజు అక్కడ వాళ్ళ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఒక 500 మంది ప్లాట్లు కొన్నవాళ్ళు, వాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు, ముసలి కష్టపడి రూపాయి వెనకేసుకొని ఓ ఫ్లాట్ కొనుక్కుందామని దాచుకొని డబ్బులు అవన్నీ వీళ్ళకి ఇది చేస్తే వీళ్ళేమో వాళ్ళే ఇప్పుడు అమెరికాలో ఉండి గ్యాస్ స్టేషన్లో పనిచేసి తిని తినక డబ్బులు కూడబెట్టి వాళ్ళు ఇండియాకి పంపిస్తే ఆ డబ్బులతోటి ప్లాట్లు కొంటే వీళ్ళు ఇలా విలాసాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే, అందుకని ఇది మొత్తంగా చూడాలి. ఒక రమణయ్య హత్యగా చూడటం కాదు, వ్యవస్థే అట్లా ఉంది. ఈ వ్యవస్థ ప్రక్షాళన వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి.